కాంగ్రెస్ సర్కార్ కథ ఏడదాకా వచ్చిందంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి రైతులు ఎత చెప్పుకునే కాడికి వచ్చింది. ఒడ్లు కొనుమని ఎంత మొత్తుకున్నా కానీ వ్యవసాయ అధికారులు కొట్టలేరట. కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి గోసెల్ల పోసుకుంటుంటే అధికారులు బుదగరిస్తున్నారట కానీ అవి ఎప్పుడు కొంటారో చెప్తలేరట. అన్నదాతలు చూడండి ఎంత అవస్థ పడుతుర్రో. చూసినరా భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ రైతులు ఒడ్ల సంచులు ముంగడ పెట్టుకొని బాధ చెప్పుకుంటుంటే కొంటారని సాకులు చెప్తుండ్రు తప్పితే ఎప్పుడు ఏ డేటు నాడు కొంటారో లారీలు ఎప్పుడు వస్తాయో క్లారిటీగా చెప్తలేరట. ఇట్లనే ఉంటుందా ఓ రేవంత్ రెడ్డి సారు? బోనస్ కూడా ఇస్తామని మీరనబడితిరి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాకాల ఇది పరిస్థితి. ఏం చేయమంటారు సారు? ఈడనే కాదు మహబూబాబాద్ జిల్లాలో కూడా మీ ఇందిరమ్మ రాజ్యంలో ఇంతజామే ఉన్నదట. మీక్కడ ముందుకు వచ్చిన ఉన్నాయి మెసేజ్ వస్తాయి. మెసేజ్ పెట్టాలి సారు, పెట్టాలి, పెడతాను ఎవరికా ఆనతాలి. ఈ మాట ఇంకోస కుప్ప చేసిన నేర్పుడు మలబోసం మళ్ళీ నేర్పుడు. మహబూబాబాద్ జిల్లాల రైతుల పరిస్థితి ఇది. కొన్ని జిల్లాల లారీలు లేవని కొనకుంటా ఆపుతుంటే ఈడనేమో సీరియల్ రాలేదని కొంటలేరట. కొనకుంటే మేమే వేరే దగ్గర అమ్ముకుంటాము, అట్లనన్నా పర్మిషన్ ఇయ్య రాదుండ్రి సారు అంటున్నారు. ఎండిన ఒడ్లనే రోజు నేర్పుడు, మళ్ళా ఒక్క దగ్గరికే కుప్పబోసుడు, ఎందుకు మాకీ బాధ అంటుర్రు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒదికు వానలు పడితే ఎండిన ఒడ్లు ఎట్లే పోసినట్టు అవుతాయి, కొనమంటుర్రు. మీరెందుకు సారు ఇట్లా బాధ పెడుతుండ్రు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒడ్లు కొని రైతులను ఆదుకోండి సారు, మీకే పుణ్యముంటది. లేకుంటే ఎద్దేడిచిన వ్యవసాయము రైతు కలకల అన్న రాజ్యము ఎన్నటికీ కూడా పొడిగెళ్ళింది లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.